నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చెన్నై తిరుచిరాపల్లి జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు దగ్ధం. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు. యువత మత్తు పదార్థాలకు బానిసలైతే చదువుకు సార్థకత ఉండదన్న సీనియర్ సివిల్ జడ్జ్ సిహెచ్వి రామకృష్ణ. జీజీహెచ్ మెడికల్ కళాశాలలో మత్తు పదార్థాల నివారణపై అవగాహన సదస్సు. కందుకూరు నియోజకవర్గం శామీర్ పాలెంలో కలెక్టర్ రాజాబాబు పల్లె నిద్ర. ప్రజా సమస్యల పరిశీలనకు గ్రామంలో విస్తృతంగా పర్యటన. చెన్నై నుండి మదురై వెళ్తున్న ఓ ప్రైవేట్ స్లీపర్ కోచ్ బస్సులో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెరంబలూరు జిల్లా చెన్నై తిరుచిరాపల్లి జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు నిలిపి ప్రయాణికులను కిందకు దింపేశారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 23 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తతతో వారు సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని పూర్తిగా ఆర్పివేశారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కొండపి నుండి మద్దులూరు మీదుగా ఒంగోలు వస్తున్న పల్లె వెలుగు బస్సు కొండపి మద్దులూరు మార్గంలో ద్వారకా సీ ఫుడ్స్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించబోయి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులతో కలిసి 60 మంది ప్రయాణికులు ఉన్నారు. రహదారి పక్కన చాన్నాళ్లుగా జంగిల్ క్లియరెన్స్ లేకపోవడంతో మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనం కనిపించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. క్షతగాత్రులను కొండపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. చిన్న చిన్న గాయాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా కొండేపి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఒక 2-3 ఒంగోలు జనరల్ హాస్పిటల్ పంపించారు. ఆ బస్సులో విద్యార్థులు కూడా ఉన్నారు. ఎవరికి కూడా ఎలాంటి నష్టం జరగలేదు. దీని మీద సమగ్ర విచారణ చేయమని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. ఆర్టీసీ అధికారులు, పోలీస్ అధికారులు కూడా సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ఇది పొరపాటు ఏదైనా కనుక ఉంటే డ్రైవింగ్లో కానీ ఎక్కడ పొరపాటు ఉంటే వాళ్ళ మీద బాధ్యుల మీద చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఇలాంటి సంఘటన జరగకుండా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి అందుకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్తో, ఎస్పీ తోటి, ఆర్ఎంతో కూడా నేను ఇక్కడనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగిందండి. ఇది చిన్న చిన్న గాయాల వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నామండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే చర్యలు తీసుకుంటాం. రైల్వేలు, రోడ్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా ఆధునీకరించిన కంబం రైల్వే స్టేషన్ను ప్రధాని వర్చువల్గా ప్రారంభించిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.
ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 261 స్టేషన్లను అభివృద్ధి చేస్తుండగా మొదటి విడతలో 75 రైల్వే స్టేషన్లు ప్రారంభించడం హర్షణీయమని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు కృషితో రాష్ట్రంలో రైల్వేలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. గిద్దలూరు, ఖమ్మంలలో రైళ్లను నిలుపుదల చేయాలని కోరారు. గిద్దలూరులో 90 కోట్లతో వంతెన ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గిద్దలూరులో గరీబ్ రథ్ తదితర రైళ్లను నిలపాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కోరారు. రేణిగుంట నుండి నంద్యాల వరకు నడుస్తున్న రైలును, తెనాలి, మార్కాపురం రైలును గిద్దలూరు వరకు పొడిగించాలని విన్నవించారు. గిద్దలూరు, నల్లబండ బజార్ రైల్ గేటు మూసివేస్తున్నారని, ఆ ప్రాంత వాసులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాలన్నారు. ఖమ్మం స్టేషన్ ఆధునీకరించడం అభినందనీయమని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. గుంటూరు ఏడీఆర్ఎం రమేష్ రైల్వే స్టేషన్లో జరిగిన అభివృద్ధిని వివరించారు. విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాలల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ, జెడ్పీటీసీ కొత్తపల్లి జ్యోతి, రైల్వే అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ అయితేనే అక్కడికి వెళ్ళిన ప్యాసింజర్స్కి సౌకర్యాలు కూడా ఏర్పరుచుకున్నాం అనే ఉద్దేశంతోనే అమృత్ భారత్ స్టేషన్స్ అనేది ఒక మంచి పథకాన్ని వారు ప్రారంభం చేసి ప్రజాప్రతినిధులు అందరి ద్వారా కూడా వారి నియోజకవర్గంలో ఉన్న రైల్వే స్టేషన్లు ఏమిటి, వాటిని ఏ విధంగా పునరుద్ధరించాలంటే రిపేర్ చేయాలి, రీడెవలప్మెంట్ చేయాలనేది కూడా సూచనలు కూడా ఎంపీ దగ్గర నుంచి కూడా తీసుకున్న తర్వాత గౌరవ రైల్వే మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారు ఒక ప్రణాళిక తయారు చేసి భారతదేశంలోనే 261 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరణ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు అంటే జూలై 17వ తారీఖున భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో 75 రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరణ చేసి ఇవన్నీ కూడా జాతికి అంకితం చేసే ప్రోగ్రామ్ని ఇవాళ చేపట్టిన మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని ఎప్పుడు కూడా వారికి అందరూ సభాముఖుల తరఫున కూడా ధన్యవాదాలు మనం తెలపాలని కూడా వారికి తెలుపుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు మోడీ గారి కూడా ఎప్పుడు వారి సూచనల ప్రకారమే పోతుంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నప్పుడు వసతి రైల్వే స్టేషన్ కావాలంటే ఈ రోడ్డు వసతి కావాలి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ యొక్క ఆధునీకరించేదానికి కారకులు మన యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు అన్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. వారి యొక్క చొరవతో ఈ యొక్క రైల్వే స్టేషన్ను కూడా పెద్ద ఎత్తున ఆధునీకరించారు. ఏ సౌకర్యాలు ఇక్కడ కల్పించబడ్డాయో మన ఏడీఆర్ఎం గారు రమేష్ కుమార్ గారు స్పష్టంగా వారు చెప్పారు. లిఫ్ట్లు కానీ ఇతర సౌకర్యాలను ఏమేమి కల్పించారో చెప్పారు. అయితే మనము ఈ యొక్క రైల్వే స్టేషన్లు అనేటువంటిది ఆధునీకరించడం ద్వారా రైల్వేని మనం పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే దానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా దేశవ్యాప్తంగా దాదాపు 200 రైల్వే స్టేషన్లు ఆధునీకరించడం, వాటన్నిటినీ కూడా పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించి తద్వారా ప్రయాణికులకు వారికి కంఫర్టబుల్గా వారు ప్రయాణించేదానికి ఈ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అయితే నేను ఇక్కడ గౌరవ మన ఎంపీ గారికి కానివ్వండి, ఏడీఆర్ఎం గారి దృష్టికి నేను కొన్ని మన యొక్క నియోజకవర్గంలో ఖమ్మం కానివ్వండి, లేకపోతే గిద్దలూరు రైల్వే స్టేషన్లో కల్పించవలసినటువంటి సౌకర్యాలు కానివ్వండి, లేదా ఏదైతే మనకి ఇక్కడి నుంచి ట్రైన్స్ వెళ్తా ఉన్నాయో కొన్ని ట్రైన్స్ని మన దగ్గర ఆపవలసిన వాటి గురించి కానివ్వండి, లేదా కొన్ని ట్రైన్స్ని ఎక్స్టెండ్ చేయాల్సిన వాటిని కూడా నేను ఇక్కడ వారి దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇది మా నియోజకవర్గ ప్రజల తరఫున నేను మీకు ఈ యొక్క సమస్యలు విన్నవించుకుంటున్నాను సార్. మీకు నేను దీనిలో మొట్టమొదటిగా
యువత అతి త్వరగా చెడు మార్గాలను అనుసరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జిల్లా అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్వి రామకృష్ణ అన్నారు. అలాంటి పోకడలకు దూరంగా ఉండి మంచి నడవడికతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. మాదక ద్రవ్యాల వల్ల జీవితం అంధకారం అవుతోందని తెలిపారు. స్నేహ సంబంధాలు మంచి అలవాట్లకు, మంచి నడవడికకు ఉపయోగపడాలి తప్ప చెడు అలవాట్లకు, తప్పుడు నడవడికకు బాటలు కాకూడదన్నారు. మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు బానిసలైతే మీతో పాటు కుటుంబం కూడా పడరాని వేదనకు, బాధలకు గురవుతుందన్నారు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాల కోర్చి ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఉన్నత చదువులకు పంపిస్తే బాధ్యతలను మరిచి కొందరు సెల్ ఫోన్లు, చెడు స్నేహాలు, మాదక ద్రవ్యాల వినియోగం, తాత్కాలిక ఆకర్షణలు, క్షణికావేశం ఇలాంటి వాటికి గురై జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత అలాంటి పెడధోరణులకు దూరంగా ఉండటమే కాకుండా మాదక ద్రవ్యాల వల్ల వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి జరిగే తీవ్ర అనర్థాలపై అవగాహన కలిగించాలని కోరారు. అప్పుడే మీ వ్యక్తిత్వానికి, చదువుకు సార్థకత చేకూరుతుందన్నారు. రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవాణి, డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, డాక్టర్ సాయి కిరణ్, డాక్టర్ సందీప్, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. మీ మీద ఎంతో ఆశతో, మీ భవిష్యత్తు మీద ఎంతో ఆశతో ఇక్కడికి పంపిస్తారు. ఇక్కడికి వచ్చాక మనకి రకరకాల ఫ్రెండ్స్ తయారవుతాం, రకరకాల మనుషులతో కంపెనీ వస్తుంది. మరి అందరూ మంచివాడైనా ఖచ్చితంగా అందరూ మంచివాడని చెప్పలేదు. అందులో చాలా కొద్దిమందే మంచివాళ్ళు ఉంటారు. సరే, మరి చెడువాళ్ళతో ఉంటే నష్టమేం వస్తుంది అంటే దానికి తగ్గట్టుగా మనకి ఎక్కడ దాకా అలా ఏముందంటే అలాగే సరదాగా చీరాల్లో ఏదో రిసార్ట్స్ ఉన్నాయట, వెళ్ళొద్దాం అంటారు. సరే, మార్గ మధ్యలో పోలీసు వాళ్ళు ఆపుతారు. ఏది కార్ చెక్కింగ్ అని ఆపారు. ఆపితే ఏముంది, దాంట్లో వెతికితే ఒక టిఫిన్ బాక్స్ ఉంది. ఆ టిఫిన్ బాక్స్లో ఏముంది, టిఫిన్ ఉండాలి కానీ అందులో గాంజా ఉంది. అప్పుడు ఏం చేస్తారు, నేనేం చేస్తాను లోపలికి పోమని, అయ్యో నాకు సూర్యుడు తెలుసు కానీ ఆయన అలా ఇలా అనుకోలేదు, నేను చాలా మంచి ఇదే మొదలు పెడతాను. నమ్ముతారు ఎవరన్నా? ఎవరు నమ్మరండి. మరి అది ఎప్పుడు ప్రూవ్ అయ్యేది? అల్టిమేట్గా నేను కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. మొదలైతే నేను లోపలికి. ఇంకో సందర్భం, అదే సురేష్ గారు చేతిలో టిఫిన్ బాక్స్ పట్టుకుని ఆఫీస్ దాకా వెళ్తున్నాను, రామకృష్ణ కాస్త ఆఫీస్ దాకా దింపేసే అన్నాడు. నేను కారు ఎక్కించుకున్నాను, నా కారు వెళ్తున్నాను, మధ్యలో ఆపారు పోలీసు వాళ్ళు. చెక్ చేసి, As future doctors, you are not only healthcare providers but also educators, counselors, role models and advocates for healthy living. Drug abuse is not merely a legal or social issue, it's primarily a medical condition that affects the brain, body, families and society. Addiction is now recognized as a chronic relapsing disease of the brain. It changes the structure and function of the brain's reward pathways, impairing judgment, self-control, decision-making and emotional regulation. Therefore, individuals suffering from substance use disorders deserve timely medical care, empathy and rehabilitation rather than stigma. So, the substances commonly abused include alcohol, tobacco. IPC అంటేనేమో ఏ పని చేస్తే నేరం, దానికి ఏమి శిక్ష అన్నది చెప్తుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వచ్చేసి మేము పాటించాల్సినటువంటి విషయాలు, ప్రొసీజర్, అట్లానే కోర్టు వారు పాటించాల్సినటువంటి ప్రొసీజర్, ట్రయల్ టైంలో కానీ అరెస్ట్ టైంలో కానీ ఇవన్నింటినీ చెప్పేటటువంటిది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. మూడవది ఎవిడెన్స్ యాక్ట్, అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే ఏది సాక్ష్యం చెల్లుద్ది, ఏది చెల్లదు, ఎవరు సాక్ష్యం చెప్తే చెల్లుద్ది, ఏది చెల్లదు, ఏ ఆబ్జెక్ట్ అయితే సాక్ష్యంగా ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడుతుంది, ఇట్లాంటివన్నీ చెప్పేటటువంటిది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. కాకపోతే మనం ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్కు మనం 1/7/24 నుంచి మనకు కొత్త చట్టాలు వచ్చినాయి. ఐడియా ఉందా? కొత్త చట్టాలు ఇవే కొన్ని అమెండ్మెంట్స్ చేసి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళా బిఎన్ఎస్
బిఎన్ఎస్ఎస్, బిఎస్సి, ఈ 3 కొత్త పేర్లతోటి. రామాయపట్నం పోర్టు ద్వారా 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో గొడ్డలిపాటి తన నైజాన్ని చాటుకుంటూ విష ప్రచారం చేస్తోందని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య వైసీపీపై నిప్పులు చెరిగారు. ఒంగోలు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ వైఖరిని ఖండించారు. గుజరాత్ తర్వాత అధిక సముద్ర తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు విరివిగా పోర్టులు నిర్మించి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే దానిని చూసి ఓర్వలేని గొడ్డలి పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో 20 లక్షల కోట్లు అప్పులు చేస్తే సమర్థవంతమైన చంద్రబాబు దానిని సరిచేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్తుంటే గొడ్డలి పార్టీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు, భవిష్యత్తులో ఎవరికీ ఉద్యోగాలు రాకూడదన్న ఏకైక అజెండాతో గొడ్డలి పార్టీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షంగా మంచి సలహా ఇస్తే స్వీకరిస్తామని, రాష్ట్రానికి ఇబ్బంది కలిగిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. గత ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో 5 సీట్లకు పరిమితం చేస్తారన్నారు. రామాయపట్నం పోర్టుపై సాక్షి దినపత్రిక ప్రచురించిన అవాస్తవాలను దామచల్ల సత్య ఖండించారు. ఆ పత్రికపై పరువు నష్టం దావా వేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. దామచల్ల కుటుంబం ఉన్న దానిలో ఆనందంగా ఉంటుందని, ఇలాంటి చిల్లర పనులకు కక్కుర్తి పడదని తెలిపారు. నీతి నిజాయితీగా ఉన్నామని, తమపై బురద జల్లితే తగిన గుణపాఠం చెబుతామని దామచల్ల సత్య హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా మీరందరూ ఈ వైకాపా గొడ్డల పార్టీ ఏ విధంగా రామాయపట్నం పోర్టు మీద దుష్ప్రచారం చేస్తుందో మీరందరూ చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మనకున్న సుదీర్ఘమైన సముద్ర తీరం 1053 కిలోమీటర్లు. ఈ 1053 కిలోమీటర్లు మనకి ఏదైతే గుజరాత్ తర్వాత అత్యధికంగా ఈ యొక్క సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడు రామాయపట్నం పోర్టు మీరు కనుక చూసుకుంటే అన్నిటికంటే అతి తక్కువ ఖర్చుతోటి ఫీజిబిలిటీ ఉన్న పోర్టు రామాయపట్నం పోర్టు అని నిపుణులందరూ తేల్చి ప్రజాప్రతినిధులందరూ అడగటంతో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 జీవోలను క్యాన్సిల్ చేసి మనకి జీవో నెంబర్ 112, జీవో నెంబర్ 28 ఈ 2 జీవోల్ని మనకి 2018 సంవత్సరంలో అటు కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు మనం భాగస్వామిలో ఉన్నాం బీజేపీ తోటి. 2014లో అక్కడ పెద్ద మనిషి మన వెంకయ్య నాయుడు గారు కానీ, ఇక్కడ రాష్ట్రంలో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఈ యొక్క రామాయపట్నం పోర్టుకి పర్మిషన్స్ కానీ అన్నీ ఆ రోజు రావటం. దాని తర్వాత 2018 సంవత్సరంలో రామాయపట్నం పోర్టుకి భూమి పూజ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని రామాయపట్నంతో పాటు అప్పుడు మీరందరూ కూడా ఆ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ మనం ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీకి కూడా 2 పరిశ్రమలకి, ఒకటి ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీకి, రెండోది రామాయపట్నం పోర్టుకి 2 భూమి పూజ స్వీకారం తీసుకున్నాం. ఏది ఏమైనా 2027 మార్చి కల్లా, సుమారు మార్చి ఏప్రిల్ కల్లా రామాయపట్నం పోర్టు మొత్తం పూర్తి చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు కనుక ఈ ప్రాజెక్ట్ ప్రయోజనాలు మీరు చూసుకుంటే రామాయపట్నం పోర్టుది ఇందాక నేను చెప్పినట్టు 2538 ఎకరాల్లో ఈ పోర్టు సుమారుగా 50 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇది ఈరోజు మనకి ఈ పోర్టు చూసుకుంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే అటు హైవే కానీ, రైల్వే కనెక్టివిటీ కానీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి అందుబాటులో ఉన్న పోర్ట్ ఏదైనా ఉందంటే రామాయపట్నం పోర్టు. ఈ పోర్టు సుమారుగా మనకి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్టుగా కూడా ఫ్యూచర్లో ఇది డెవలప్ అయిపోతుంది. ఈ యొక్క ప్రకాశం జిల్లాకి ఇది ఒక మంచి పోర్టుగా కూడా రాబోతూ ఉంది. ఈ ప్రభుత్వం పైన ఈ గొడ్డల పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, అలాగే అన్ని అవాస్తవాలు చెప్తూ ఉన్నారు. ఒక్కటంటే ఒకటి, గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పిదాలని, ఏ విధంగా ఆర్థిక వ్యవస్థను వాళ్ళు దెబ్బతీశారో మీ అందరికీ తెలుసు. 20 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు సుమారుగా
ఆంధ్ర రాష్ట్ర అప్పుల పాలు చేసి ఈరోజు మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. లేకపోతే ఈ పోర్టు 3 నెలల్లో పూర్తవుతుందని ఎక్కడ ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఒక ఆలోచనతో ధర్నా చేస్తున్నారో వాళ్ళకి చెప్పాలని కూడా మరొకసారి మీ ద్వారా నేను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ ఒకటి రాయడం జరిగింది. ఏంటిదంటే అది నెక్సస్ లాజిస్టిక్ పార్క్కి భూ కేటాయింపు ప్రభుత్వం. ఒక నెక్సస్ లాజిస్టిక్ అనేది ఒక కంపెనీ, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్. మన ముఖ్యమంత్రి గారు ఈరోజు లాజిస్టిక్ హబ్ ఆంధ్రప్రదేశ్ని చేయాలని ఒక ఆలోచనతో అన్ని లాజిస్టిక్స్ ఈరోజు మనకి దానికి యొక్క లాజిస్టిక్ పాలసీ కూడా ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చింది ముందుకి. దానిలో భాగంగా నిన్న సత్యవేడులో చిన్న ఎట్టివాకం అనే గ్రామంలో 63 ఎకరాల భూమిని ఈ యొక్క నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్కి కేటాయించడం జరిగింది. ఇది సుమారుగా ఈ యొక్క కంపెనీని వాళ్ళు వేర్ హౌసెస్ కట్టడానికి వాళ్ళు టెండర్లు దీని ప్రక్రియలో ఆ గవర్నమెంట్ ఆక్షన్ ల్యాండ్ కూడా 28 లక్షలకి ఈ కమిటీ ఒకటి ఏంటంటే మన మ్యారిటైమ్ బోర్డ్ ల్యాండ్ అలాట్మెంట్ గైడ్లైన్స్ ప్రకారం స్టేట్ మ్యారిటైమ్ ల్యాండ్ ఎవాల్యూషన్ కమ్ అప్రూవల్ కమిటీ, ఇందులో తిరుపతి జిల్లా కలెక్టర్ కూడా మెంబర్గా ఉండి ఈ యొక్క ల్యాండ్ వాల్యూని వాళ్ళు డిసైడ్ చేసి 28 లక్షలకి సుమారుగా 28 లక్షలకి ఈ యొక్క ల్యాండ్ని ఆ కంపెనీకి అలాట్ చేయడం జరిగితే దీంట్లో మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇది మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ వాళ్ళ స్నేహితులకు ఇచ్చారని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అయ్యా, దామచర్ల కుటుంబం ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఉన్నదాంట్లో ఆనందంగా ఉంటాం. మేము అనవసరంగా వేరే దానికి కక్కుతుపడి ఇలాంటి చిల్లర పనులు చేసే ఉద్దేశంలో మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు మనం పెంచల. నీతికి నిజాయితీకి విలువలతో కూడిన రాజకీయాలు చేసే కుటుంబం ఈరోజు రాష్ట్రంలో ఏదైనా ఉందంటే ఒక దామచర్ల కుటుంబం. ముందుగా మీరు ఆరోపణలు చేసేటప్పుడు ఒక ఆలోచన చేయాలి, ఎవరి మీద చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని. ఆ పేపర్ ఏది పడితే అది రాయటం అనేది కూడా చాలా బాధాకరం. కానీ నేనైతే ఆ పేపర్ మీద డిఫర్మేషన్ సూట్ కూడా అయిపోతూ ఉన్నాం. ఎందుకంటే అవాస్తవాలు పదే పదే చెప్పి ప్రజలని మోసం చేయడం అది చాలా తప్పు. జిల్లా యంత్రాంగం అన్ని వేళలా అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సేవలు అందించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. వలేటివారిపాలెం మండలం శామీర్పాలెం గ్రామంలో నిర్వహించిన పల్లె నిద్ర అనంతరం ఉదయం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి సమస్యలను పరిశీలనకు గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో వాగు, చెక్ డ్యాం సందర్శించారు. రైతుల కోసం వాగు వెంట రోడ్డు నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామానికి మంచినీటిని సరఫరా చేసే బావిని పరిశీలించారు. ఆ నీటిలోని పోషక విలువలను కలెక్టర్ సమక్షంలో అధికారులు పర్యవేక్షించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీటిని తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కలెక్టర్ ప్రజలకు వివరించారు. ఎస్టీ కాలనీలో డ్రైనేజీలు, మౌలిక వసతుల పరిశీలించారు. అభివృద్ధి పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డ్వామాపీడి జోసెఫ్ కుమార్, డిపిఓ అనుపమ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డిఆర్డీఏపీడీ నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వస్తున్నాయా అందరి మస్తర్లోకి వస్తున్నాయా? కొద్దిగా రండి సార్. ఎంత బడ్జెట్ ఉంటే అంత బడ్జెట్ మనం ముందు ఇనీషియల్గా వస్తుంది, నెక్స్ట్ ఎక్స్టెండ్ అవుతుంది. ఆ తర్వాత ల్యాండ్స్ వాల్యూ వస్తుంది, అన్నిటికి మనకు కూడా వెసులుబాటు ఉంటుంది. 67 అంటే నీకు మినరల్స్ ఓన్లీ 67% ఉన్నాయి. 67% ఉంటే అసలు మా బోన్స్ కానీ మనకు కానీ ఏమీ పనిచేయదు దాంట్లో వాటర్.
సో మేము కూడా ఫ్యాషన్గా తాగుతూ ఉంటాం, కానీ దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. అది 217 ఉంది. సో అంచేత మినరల్స్ ఎక్కువ కంటెంట్ ఉన్నది ఇట్లో. ఇది పిల్లలకి ఇచ్చిన, బాలింతలకి ఇచ్చిన, ఎవరు తాగినా మనం తాగినా మినరల్స్ సరిగ్గా బాడీకి సరిపోతాయి. ఇవి తాగాల, మన పిల్లల చేత కూడా ఇది తాగించాలి. వాళ్ళు ఏమంటారంటే ఈ బొరదలోంచి వస్తాయి, అక్కడ వస్తాయి, ఇక్కడ వస్తాయి అని చెప్పేసి అది చెప్పండి. చూడండి మినరల్స్ అది 200 పైన ఉంటే మంచిది. 200 పైన ఉండాలి ఎప్పుడైనా సరే. కొన్ని వాటిలో 400 వస్తాయి, 300 కూడా వస్తాయి, అట్లా వస్తాయి. సో మీరు ఒకసారి మొత్తం విలేజ్కి ఒక మీటింగ్ పెట్టి చెప్పాలి. మనకి ఫ్లోరైడ్ ఉన్న ఏరియాస్ ఉన్నాయి, అది ఆ వాటర్లో ఫ్లోరైడ్ కూడా వస్తుంది కాబట్టి మనం ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాం. సో ఇక్కడ ఫ్లోరైడ్ ఇష్యూ లేదు కదా దాంట్లో. ఇప్పుడు కూడా మనం ఆర్ఓ పెట్టుకుని ఇదేదో ఫిల్టర్ అనుకుని మనం చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదో ప్రాబ్లం ఉంటుంది దాంట్లో, ఏముంది దానికి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లిజినోవా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అలిపిరి నుండి నడక మార్గంలో తిరుమలకు చేరుకున్న ఆమెకు రాత్రి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇటీవల పవన్ భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆమె తిరుమల చేరుకొని మొక్కు తీర్చుకున్నారు. కొంచెం బ్యాక్ మేడం మేడం చంద్రన్న కొద్దిగా మేడం 1 మినిట్ మేడం ఫోటో. మేడం గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డ ఘటనపై హోంమంత్రి బంగాలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపైన చర్యలకు హోంమంత్రి ఆదేశించారు. ఘటన జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడంలో సీఐ ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. నేరస్తుల్ని నేరస్తులుగానే చూడాలి తప్ప రాజకీయ పరంగా చూడరాదన్నారు. పార్టీల ముసుగులో నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు.
గ్రామ స్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. వరేటివారిపాలెం మండలం శామీర్పాలెం గ్రామంలో నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ హిమవంశీలతో కలిసి పాల్గొన్నారు. పల్లె నిద్ర కార్యక్రమంలో గ్రామస్తులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రాళ్లపాడు ప్రాజెక్టు నుండి 2.5 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా మంచినీటి సౌకర్యం, చుక్కల భూముల సమస్యల పరిష్కారం, ఎస్సీ కాలనీలో డ్రైనేజీ సౌకర్యం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, నివేశన స్థలాల మంజూరు చేయాలని కోరారు. ఎస్సీ కాలనీలో ఆక్రమణకు గురైన శ్మశాన భూమి పరిరక్షించాలని కోరారు. గ్రామస్తులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్థికేతర సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మెరుగైన జీవనోపాధికి వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మనమిత్ర వాట్సాప్ సేవలు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే కౌశలం విపత్తుల సమాచారాన్ని క్షణాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచే అవేర్ 2.0 ఆన్లైన్ పోర్టల్ గురించి కలెక్టర్ అవగాహన కల్పించారు. తల్లి బిడ్డ ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు, అంగన్వాడీ ఏఎన్ఎంల ద్వారా లభిస్తున్న సేవల వినియోగం, సకాలంలో వైద్య సేవలు, పోషకాహారం తీసుకోవాలని గర్భిణులకు సూచించారు. రెవెన్యూ సమస్యలతో పాటు డ్రైనేజీ తదితర మౌలిక వసతుల కొరత ఉందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ అనుపమ, స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల జిల్లా అధికారి వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సమీరపాలెంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. ప్రభుత్వం ఏ విధముగా ప్రజల పట్ల స్పందిస్తున్న అంతా కూడా ఈ రకంగాను కూడా మనం సమస్యల పట్ల స్పందిస్తున్నాము, పరిష్కరిస్తున్నాము. సో అదేవిధంగా ఇది కాకపోకుండా పల్లె నిద్ర అనే కార్యక్రమంలో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళు యాక్చువల్గా గవర్నమెంట్ అందిస్తున్నటువంటి స్కీమ్స్ ఎట్లా ఉన్నాయి, గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఏదైతే ప్రోత్సాహకాలన్నీ కూడా వాళ్ళకి ఎట్లా అందుతున్నాయి, అదేవిధంగా మనం చేస్తున్నటువంటి పరిష్కారం అవుతున్నటువంటి సమస్య రియల్గా పరిష్కారం అయిందా లేదా, దాంతోపాటు స్వయంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం, ప్రజలతో మాట్లాడడానికి ఇది ఒక మంచి వేదికగా ఉంటుంది కాబట్టి అని మన పల్లె నిద్ర అనేది పెట్టాము. ఇందులో సమస్య గ్రామంలో మొత్తం అందరూ కూడా ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చారు. మా నుంచి మనకు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కో గ్రామానికి ఒక ఆఫీసర్ వెళ్ళి ఆయన సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పనితీరు ఎట్లా ఉందో ఆ గ్రామంలో చూసుకోవడంతో పాటు మిగిలిన సమస్యలు కూడా వారు తెలుసుకుని అవన్నీ కూడా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి తెలియజేసేటువంటి కార్యక్రమం కూడా ఈ పల్లె నిద్రలో భాగమే ఉంది. సో ఈ పల్లె నిద్ర కార్యక్రమం అనేది సమస్య దగ్గరికి అధికారి వెళ్ళడం, అంతేగాని సమస్య మీరుంటే నా దగ్గరికి రండి అంటమే కాకపోకుండా ఇన్ని ఫారమ్స్లో అంటే మనకి ప్రజా దర్బార్ కానివ్వండి, ప్రతి సోమవారం కండక్ట్ చేసే పీజీఆర్ఎస్ మీకోసం అనేది కానివ్వండి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగం కలిసి చేసేటువంటి ప్రతి శుక్రవారం చేసేటువంటి మీకోసం కార్యక్రమం కానివ్వండి, ఆన్లైన్ కార్యక్రమాలు కానివ్వండి, వీటితో పాటు ఈ పల్లె నిద్ర వల్ల ప్రజల దగ్గరికి ఆఫీసర్ వెళ్ళి వాళ్ళ పనితీరు ఎలా ఉంది, సమస్యలు ఏమున్నాయని తెలుసుకునేటువంటి అవకాశం కూడా మనం గ్రామాల్లో ఉన్న విషయాలు గత ప్రభుత్వంలో ఎవరూ చెప్పుకోలేని పరిస్థితి, ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల ఆమోదంతో మనం ముందుకు పోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, మన భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారు ఒక మంచి పరిపాలన అందించాలి ఈ రాష్ట్రంలోని ఒక ఆలోచనలో భాగమే ఈ పల్లె నిద్ర కార్యక్రమం. మీరందరూ కూడా ఈ గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో గౌరవ కలెక్టర్ గారికి కూడా చెప్తా ఉన్నా, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు గురైన ఈ మండలంలో కనీసం సర్పంచ్ రాజా ఉంటే కనీసం 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఈ గ్రామంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ 15th ఫైనాన్స్ ఏదైనా 10 రూపాయలు వస్తే
గ్రామంలో చిన్న చిన్న మౌలిక వసతులు అలాగే ఎన్ఆర్జీఎస్ లో కొంతవరకు రోడ్లు ఇచ్చాం. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి బాలా త్రిపుర సుందరీదేవి ఆలయాల నూతన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్య, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబుతో కలిసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ త్రిపురాంతకేశ్వరి స్వామివారి దేవస్థానంకు ధర్మకర్తగా నియమించబడిన వాడినై దేవుని నామమున ఈ క్రింది శపథముల్లో ప్రమాణం చేస్తున్నాను. నాకు వినియోగింపబడిన ఉద్యోగమును, ఉద్యోగ ధర్మములను, ఉద్యోగ కార్యక్రమాలను ధర్మకర్తగా నేను వ్యవహరించడి దేవాదాయ ధర్మాదాయ అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా వ్యవహరించను. నా ధర్మము చీమకుర్తి హరిహర క్షేత్రంలో ఆషాఢ సారె వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాకంబరీదేవి అలంకారంలో భక్తులకు పార్వతీదేవి, వాసవి అమ్మ, లక్ష్మీ పద్మావతి అమ్మవారిని గోరింటాకు సారే సమర్పించారు. చీమకుర్తి, దర్శి, మార్కాపురం, ఒంగోలు తదితర ప్రాంతాల నుండి విచ్చేసిన మహిళా భక్తులు ఆషాఢ మొక్కులను చెల్లించి విశేష పూజలు జరిపారు. ధిత్తకిట 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 తత్తో మృదులభుజ సరసిజ విషానకం వివిధ రకములకు కూరగాయలు మరియు పండ్లు, అదేవిధంగానే ఈశ్వరికి మొదలైనటువంటి పిండి పదార్థాలు మేము ఒకళ్ళ వన్నా మనకు అందరూ విషయం తెలియదుగా ఇక్కడ పెట్టించుకోవాలి అన్నట్టున్నా బొట్టు పెట్టించుకోవాలి. శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజాబాబు సూచించారు. ఒంగోలు పోలీస్ నివాస సముదాయంలో నూతనంగా నిర్మించిన పోలీస్ హాస్పిటల్ను కలెక్టర్ ప్రారంభించారు.
సిబ్బంది సంక్షేమం కోసం పోలీస్ శాఖ, కిమ్స్ వైద్యశాల యాజమాన్యం సహకారం అభినందనీయమన్నారు. సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో నూతన ఆసుపత్రి ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివరించారు. ఇక్కడ సాధారణ వైద్య సేవలతో పాటు ప్రథమ చికిత్స, ఆరోగ్య పరీక్షలు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కిమ్స్ వైద్యశాలల చైర్మన్ బొల్లినేని భాస్కర్రావు, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిఇఓ ఆద్విక్, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జరుగుమల్లి మండలం కె బిట్రగుంట ఎస్టీ కాలనీలో జిల్లా పంచాయతీ అధికారి అనుపమ పర్యటించారు. తడి, పొడి చెత్త వర్గీకరణ, స్వచ్ఛ రథం ప్రాముఖ్యతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. డిప్యూటీ ఎంపీడీఓ కామేశ్వరరావు, పీడీఓ కిషోర్, జనసేన నాయకుడు శశిభూషణ్, టీడీపీ గ్రామ అధ్యక్షుడు వినోద్, బ్రహ్మయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. మనం కలపకుండా కాపాడుకుంటున్నాం. మనం అనుకునేది ఏంటంటే మన ఇంట్లో మనం ఏంటి కలపకుండా మళ్ళీ వాటినే తాగుతాం. భూమిలో ఉన్న నీరైనా ఏ నీరైనా సరే మనం ఏది కలిపితే అదే వాటర్ మనం తాగుతాం. కాబట్టి మనం ఇంటి దగ్గరే అన్నీ వేరు చేయడం వల్ల ఏంటంటే ఇది ఈ వలలు అవి సముద్రంలో పడేయడం, మనం బీచ్ కని వెళ్ళి అక్కడ వాటర్ బాటిల్ పడేయడం, వీటి వల్ల మనం వేసిన ప్లాస్టిక్ వల్ల ఆ జంతువులు కూడా సముద్రంలో ఉండేటటువంటి జీవులు కూడా చనిపోతున్నాయి. ఎప్పుడైతే అన్ని రకాల జీవులు భూమి మీద బ్రతకాలి, అవి ఎప్పుడైతే చనిపోతాయో. ఒంగోలు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం క్షేత్ర పాలకుడుగా వెలిసిన ప్రసన్నాంజనేయ స్వామి వారికి ఆషాఢ మాసం శనివారం సందర్భంగా విశేష అభిషేక క్రతువు నిర్వహించారు. పంచామృతాలతో పాటు స్వామివారికి తైలాభిషేకాన్ని జరిపించారు. తైలాభిషేకం వల్ల సమస్త శని బాధలు తొలగిపోతాయని అర్చక స్వామి రాంబాబు ఆచార్యులు తెలిపారు. 27 హారతులతో నక్షత్ర శాంతి హారతిని సమర్పించారు. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణ చేశారు. अविशेष्य परिचेतः अन्वामन्यो प्रदुजीवाहं स्वापनोद्धरक्रियास्माकं मन्यो निपातवेह वेन्धेनामस्वहरेगुणीन श्रीमाकं या सहस्कृतेन सहसा सहस्वत मन्युनिन्दो मन्युरेवासदेवो मन्युर्होतावन्नो जातवेदः मन्युं विषयेन ते मानुषीर्याः मन्युर्होतावन्नो जातवेदः मन्युं विषयेन ते मानुषीर्याः पाहिनो मन्यो तपसा सजोषाः अवीमन्यो तपसस्तवीयं तपसायुजास्ति कृष्यापेः अभिप्रेहि दक्षिणतो भवामेधा अर्ध्वाञ्जङ्गनावपूरि युहामि ते धनं मध्वम् अर्घ्यमुखावुपांशोऽनुरमापिधाव त्वया मन्यो सर्वमारुजन्तो हर्षमानासो दृष्टामरुत्वः विघ्नेन सुविद्मातमुस्तं यथा बबोध आभूच्य सहजावज्रसाय सहो विवश्य विभूत उत्तरं कृत्वा आनोमन्यो सहने చీమకుర్తిలో ఆధునిక టెక్నాలజీ ద్వారా భారీ భవంతిని 5 అడుగులు ఎత్తు పెంచారు. వివరాల్లోకి వెళితే గాంధీనగర్ మొదటి లైన్ శివార్ ప్రాంతంలో భారీ బిల్డింగు రోడ్డు కంటే ఎత్తు తక్కువగా ఉందని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి ఓ సంస్థ ఏకంగా హైడ్రాలిక్ మిషన్లు ఉపయోగించి 5 అడుగుల ఎత్తు పెంచారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ప్రాంతం చేరుకుని దృశ్యం తిలకించి ఆశ్చర్యపోతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. చెన్నై తిరుచిరాపల్లి జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు దగ్ధం. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు. యువత మత్తు పదార్థాలకు బానిసలైతే చదువుకు సార్థకత ఉండదన్న సీనియర్ సివిల్ జడ్జ్ సిహెచ్వి రామకృష్ణ. జీజీహెచ్ మెడికల్ కళాశాలలో మత్తు పదార్థాల నివారణపై అవగాహన సదస్సు.
కందుకూరు నియోజకవర్గం సమీర్ పాలెంలో కలెక్టర్ రాజాబాబు పల్లె నిద్ర. ప్రజా సమస్యల పరిశీలనకు గ్రామంలో విస్తృతంగా పర్యటన. డి న్యూస్లో నేటి మాట. ఒక మనిషి నీ ముందు ఎలా ఉంటాడు అన్నది నిజం కాదు, నీ వెనుక ఎలా ఉంటాడో అన్నదే నిజం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.